సార్ మీరు ఎటువైపు మీరు ఎటువైపు ఉన్నారు? రేవంత్ రెడ్డి పాలన జరుగుతుంది, చూస్తాం ముందు ముందు ఏమేమి అభివృద్ధి అవుతుంది, ఏం హామీలు ఇచ్చినవి కంప్లీట్ అవుతాయా. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కదా సార్, 1 month ఏముంటది ఏముండదు ఇక ఆల్రెడీ డిసైడ్ అయి ఉండాలి ఇక మనం. అదే కదా ఈ కేసీఆర్ కాలంలో అయితే వాళ్ళ వర్గమే బాగుపడ్డది కానీ వేరే వాళ్ళు బాగుపడని లేదు. దళిత బంధు అని ఆ బంధు అని ఈ బంధు అని ఉన్న భూములన్నీ వాళ్ళే ఆక్రమించుకున్నారు, వాళ్ళే బాగుపడ్డారు. ఇంకెవరికి జరిగింది ఏంటంటే ఆసరా పెన్షన్లు అది ఏదైనా ఇంత పారేసారు అయిపోయాయి. అది ఇప్పుడు మార్పు రావాలని మేము కోరుకుంటున్నాం. సెంట్రల్ కూడా మార్పు రావాలా? సెంట్రల్ లో కూడా మార్పు. ఎవరు రావాలి? ఏ పార్టీ రావాలి? బీజేపీ రావాలి. ఆల్రెడీ బీజేపీ సెంట్రల్ లో ఉన్నది. మోడీ గారి పాలన మంచిగానే ఉంది, వాళ్ళదే ఉండాలి. ఈ నెక్స్ట్ కూడా వాళ్ళే ఉండాలి. ఇప్పుడు ఈ కరీంనగర్ లో మార్పు రావాలా? బండి సంజయ్ ఎంపీ సంజయ్ మళ్ళీ వస్తాడు ఇక్కడ. అవును. ఏం తెలుసు బండి సంజయ్ గురించి? మీరు బండి సంజయ్ ఉండాలి అంటున్నారు. సంజయ్ ఫాదర్ నేను క్లాస్మేట్ లో ఉండి అట్లానా? అట్లా బండి సంజయ్ ఫాదర్ నేను క్లాస్మేట్ లో, ఆయనే నేను అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా పనిచేసాను. ఎవరు? బండి సంజయ్ మీరా డాడీ? నేను బండి సంజయ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా పనిచేసాను, కలిసి పనిచేసాను. ఓకే, బండి సంజయ్ గురించి అందరికంటే ఎక్కువ మీకే తెలుస్తుంది. ఎట్లా ఉంటుండే ఆయన అంటే డైరెక్టర్ గా ఉన్నప్పుడు? పర్లేదు, అందరితో సౌమ్యంగా ఉంటుండే, పర్లేదు. ఇప్పుడు కలిసాడని మాట్లాడతారు ఎప్పుడన్నా పోతే? ఎందుకు మాట్లాడండి, అంతే మాట్లాడతారు. అవునా? అవును. ఇప్పుడు వాళ్ళ డాడీ ఉన్నాడా? వాళ్ళు లేడు. డైరెక్టర్ తర్వాత ఆయన కార్పొరేటర్ అయిందా? తర్వాత కార్పొరేటర్ నుంచి మళ్ళీ బీజేపీ క్యాండిడేట్ అయ్యాడు. అప్పుడు మేము అందరం సపోర్ట్ చేసినాం. అంతే. ఏంటైనా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది అంటే ఆర్థికంగా బలంగానే ఉండేనప్పుడు? లేదు, అంత పెద్ద బలమైన కాదు. తర్వాత ఆయన భార్య బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తుంది. అప్పటి నుంచి కొంచెం పుంజుకున్నది వాళ్ళ ఫ్యామిలీ. అంటే కొంత చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చిన పైకి వచ్చినాం. ఓకే, అడిగిన మరి ఈసారి నాకే ఓటేయాలని మీ దగ్గరకు వచ్చిండా? బయట అంతకు ముందు మొదట్లో కలిసిండు, ఇక ఈ మధ్యన ఆయన బిజీ అయిపోయాడు కదా. ఆయన ప్రెసిడెంట్ అయిన మొత్తం ఆయన చేతిలో ఉండే కలవడం జరగలేదు. ఓసారి గురుద్వారా కాడ కలుసుకున్నాం, వీళ్ళ మందిర్ దగ్గర కలుసుకున్నాం. అంతే. కలిసే ఉంటాడు అందరితోటి? కలిసే ఉంటాడు. వినోద్ కుమార్ ఇక నాకైతే ఆయన ముఖం ఎట్లుంటుందో నాకు తెలియదు, నేను చూడలేదు కూడా, తెలియదు. ఓకే, ఇప్పుడు అలా డాడీ మీరు ఇద్దరు దోస్తులు కాబట్టి బండి సంజయ్ కావాలంటున్నావా? ఒక వ్యక్తి మనగుడు ఉంటే బాగుంటది అని అంటే మేము ఆశించేది ఏం లేదు. ఇక మా పీరియడ్ అయిపోయింది, వచ్చే జనరేషన్ కన్నా వాళ్ళు ఏమైనా లాభం చేయాలి అని మా కోరిక. సార్ మీరేమనుకుంటారు? ఎవరు ఉండాలనుకుంటారు సెంట్రల్ లో? సెంట్రల్ లా బీజేపీ ఉండాలనుకుంటున్నాం. ఇక్కడ కూడా బండి సంజయ్ వస్తాడు, ఉండాలనుకుంటున్నాం. బండి సంజయ్ వస్తాడు. కేసీఆర్ ఉచిత పథకాలు పెట్టి అంతా టిఆర్ఎస్ పెట్టి మొత్తం నాశనం చేసిండు అన్ని. ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ కూడా ఉచిత పథకాలు ఎక్కువ పెట్టింది, ఎక్కువ రోజులు కాలేదు కానీ అన్ని బస్సులో ఫ్రీ అని అది ఫ్రీ అని ఇది ఫ్రీ అని పెట్టిండు. అది ఎటు పోతుందో తెలియదు కానీ వాళ్ళు బాగా ప్రయత్నం చేస్తుండ్రు. ఎట్లుంటుందో తెలియదు కానీ బీజేపీ సెంటర్ లో బీజేపీ రావాలి. కరీంనగర్ లో రావాలి. మరి కరీంనగర్ లో బండి సంజయ్ మనం అన్నా అనుకున్నా బండి సంజయ్ వస్తాడు. ఏ పార్టీ ఉన్నా గానీ ఎవరు పెట్టినా కానీ బండి సంజయ్ వస్తాడు, ఆటోమేటిక్ వస్తాడు, రావాలి, బాగుంటుంది. సార్ మీరెవరు వస్తే బాగుంటారు? నరేంద్ర మోడీ, బీజేపీ. ఇక్కడ కరీంనగర్ లో బండి సంజయ్. ఏం తెలుసు బండి సంజయ్ గురించి మీకు? బండి సంజయ్ ఆయన యాక్టివిటీస్ అంతా అందరితోటి కలిసిమెలిసి ఉంటాడు, ఫ్రెండ్లీగా ఉంటాడు. రెండోది ఏంటంటే ఈ కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ ఈ నాయకులు ఏంటంటే ఏ పని చేసినా కానీ వాళ్ళు గెలవడం కొరకే పనులు చేస్తారు. ఒరిజినల్ గా పబ్లిక్ బాగుపడాలని చేసే పని ఒక్కటి కూడా లేదు. అదే బీజేపీ పార్టీ అయితే దేశం కొరకు పనిచేస్తుంది, దేశం డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఒకప్పుడు పాకిస్తాన్ చైనా కానీ మనతోటి పోటీ పెట్టుకోవాలంటే మనం ఇదవుతుంది, చైనాకు వెనుకబడుతూ భయపడుతుంటే ఇప్పుడు మనకు వాళ్ళు భయపడుతుంది. సెంట్రల్ లో కూడా ఎక్కడ ఏది జరిగినా కానీ అమెరికా ప్రెసిడెంట్ కానీ రష్యా ప్రెసిడెంట్ కానీ ఇవాళ నరేంద్ర మోడీకి ఎంత విలువ ఇస్తుండ్రు. అప్పుడు మన ప్రెసిడెంట్ ఉంటే ఇట్లా చేతులు కట్టుకొని ఎక్కడనో ఉండేవాడు. ఇప్పుడు మన ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చి వాళ్ళు వచ్చి కలుస్తున్నారు అంటే యాక్టివిటీస్ లా ఎంత చేంజ్ అయింది చూడండి. ఈసారి కూడా బీజేపీ వస్తే చాలా చేంజ్ చేస్తారు. బీజేపీ ఉండాలంటే